షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Time for today's what the Lord requires. What the Lord requires. ప్రభు ఏమి ఆశిస్తున్నాడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి? వాక్య భాగం మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. వాక్య భాగంలో, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఇంతే యెహోవాని అడుగుతున్నాడు. ఇట్స్ ఎ సెంట్రల్ బిబ్లికల్ వర్స్ summarizing God's requirement for human conduct. మానవ యొక్క ప్రవర్తన నుంచి దేవుడు ఏది కోరుతున్నాడో ఆ విషయాన్ని ఇక్కడ పొందుపరచడం వాక్యపాలము చూస్తాం. It emphasizes internal character and ethical action, fairness, kindness, humility over mere religious rituals or practices. ఈ లేఖను గమనించి ఇంటర్నల్ క్యారెక్టర్, అంతరంగిక సౌశీలం ఉంచి వ్రాయబడింది. నైతికమైన ప్రవర్తన, ప్రతి విషయం యథార్థంగా ఉంటా, దయ చూపించుట. అంత మాత్రం కాకుండా ఇక్కడ ఏమి తీసుకొని యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మోహను దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలును, ఏడాది దూడలను అర్పించి దర్శించున, వేల కొలది పొట్టెను, వేలాది నదులంత విస్తారమ తైలం అని సంతోషము కలుగు చేయిన. ఈ యొక్క మత సంబంధమైన ఆచారాల కంటే దాని పైన దీనత్వము ధరించుకొని ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. యాక్ట్ జస్ట్లీ, న్యాయంగా నడుచుకోవాలి. డూ జస్టిస్, implementing fairness, righteousness in daily life, treating others with respect. ఇతరులను మనం ఎంతో మర్యాదపూర్వకముగా వారిని మనం గౌరవించుట, ప్రతి దినము నీతితో జీవించుట, ప్రతి దినము కూడా మన జీవితంలో ఫెయిర్నెస్, యథార్థతను కనిపించాలి. లవ్, మర్సీ అండ్ కైండ్నెస్. షోయింగ్ మర్సీ మీన్స్ డెవలపింగ్ a fondness for demonstrating kindness and loyalty and compassion. అందరి పట్ల దయ, మంచితనాన్ని, ప్రేమను చూపించుట. And walk humbly with your God involves living in a close and submissive relationship with God, recognizing our dependence on Him. ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడుతూ మనలోని స్వాతిష్యాన్ని వదిలిపెట్టి దీనత్వముతో ఆయనతో అనుదినము నడుచుట. సో ప్రాక్టికల్ ఒబీడియన్స్ that reflects God's character. Practical obedience is needed. It reflects God's character. దీని సౌశల్యాన్ని అనుదినం మనం చూపిస్తూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. స్తుతికి పాత్ర యేసయ్య, మీ స్తోత్రాలు తండ్రి. మా నుంచి ఏది కోరుతున్నారో ప్రభువా వాక్యం స్పష్టంగా తెలియజేశారు ప్రభువా. మా ఆంతరిక స్వభావం, సౌశీలం ఎలా ఉండాలో తెలివిచ్చారు మా తండ్రి. ఆ రీతిగా జీవించటకునైనా మీ ఆత్మశక్తి మాకు ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు నన్ను ప్రేమించే వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.